ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి అర్హుడికి పారదర్శకంగా, వేగంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బీఆర్టీఎస్ రోడ్లోని తన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి అర్హుడికి పారదర్శకంగా, వేగంగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ అత్యవసర వైద్య చికిత్సలు, ప్రమాదాల సమయంలో ఈ నిధి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం మన గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి కార్యాలయంలో వాంబే కాలనీ 60 డివిజన్లో నివసిస్తున్న 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. డివిజన్లో కార్పొరేటర్ కానివ్వండి, అక్కడ లోకల్గా ఉన్న నాయకులందరికీ కూడా వచ్చి వాళ్ళు ఈ సమస్య చెప్పుకుంటే మేము అందరూ డివిజన్ కమిటీ అందరూ కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఏ విధమైన పేదరికంలో ఉన్నారు ఇలాగని చెప్పి అన్నయ్యకి రిక్వెస్ట్ చేయగా ఎమ్మెల్యే గారు వెంబటే స్పందించి దాదాపు 8 మందికి 7,50,000 వరకు లబ్ధి పొంది మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ వాళ్ళ అకౌంట్లో చేరేట్టుగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడా కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడా కూడా పంపిణీ లేదు. అలాంటిది బాంబే కాలనీలో దాదాపు ఇప్పటి వరకు కూడా 2 కోట్ల పైబడే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. మేమందరం కూడా ఈ చెక్కుల పంపిణీలో పాల్గొనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మా డివిజన్ తరఫున గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 2 ఏళ్ల పాలనలో పేదలకు గజం స్థలం కూడా ఇవ్వకపోయినా 2.5 లక్షల ఇళ్లను తానే నిర్మించి పంపిణీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అబద్దాలు చెప్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ఇటీవల ఇళ్ల పంపిణీ పేరుతో చేసిన కార్యక్రమాలు అన్ని వైఎస్ జగన్ హయాంలో పూర్తయినవేనన్నారు. జగన్ ఫోటోలతో ఉన్న ఇళ్ల పట్టాలే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీ పాలనలోనే 1,77,546 ఇళ్లు పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శాసనసభలో అంగీకరించారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పిన హామీపై 2 ఏళ్లలో ఒక్కరికైనా ఇచ్చి ఉంటే చూపించారని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 5,50,314 ఇళ్లు కట్టామని చెప్పేసి సభలో నిక్కచ్చిగా సిగ్గు శరం లేకుండా అని నేను ప్రకటించడము, అది టోటల్గా ఎల్లో మీడియాలో తనకున్న పత్రికలు దాన్ని ముద్రించడం. వాస్తవానికి ఒక ఇల్లు నిర్మించాలంటే, ఒక హౌస్ కట్టాలంటే భూమి సేకరణ, పుట్టింగ్స్, అదే మనది ఏమంటారు గాడ్లు, తెలుగులో చెప్పండి గాడ్లు, ఫౌండేషన్ చేయాలంటే మినిమం అంటే 3 months పడుతుంది. అంటే 3 నెలలు, అంటే 90 days 90 రోజులు పడుతుంది. ఇంకా గోడలు ఆ నుంచి స్లాబులు అంతా కట్టాలంటే దగ్గర 1 year పైన, అంటే దాదాపు 1.5 year పడుతుంది. ఏది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. ఈ 22 నెలలకే 5,50,613 ఇల్లు కట్టినామంటే ఎంత అసత్యం ఆడుతున్నాడు, ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రజలను ఎంత మోసగిస్తున్నాడు అనేదానికి జరిగిన సభలో ఆ అసత్యాలు, ఆ అబద్ధాలు, మోసాలు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటూ ఆ సభ నుంచి వెళ్ళిపోయినారు, నిష్క్రమించారు. ఎంత అసత్యాలు, ఎంత మోసాలని. అంటే ఆయన చెప్పేటి ఓన్లీ ఎల్లో మీడియాలో మాత్రమే వస్తాయి. జగన్ గారు ఇచ్చిన ఇల్లులు మాత్రము నిన్న లబ్ధిదారులు, బెనిఫిషియర్స్ చాలా క్లియర్ గా పట్టుకున్నారు. మాకు జగన్ గారు ఇచ్చిన ఇల్లులు, మాకు జగన్ గారు ఇచ్చిన ఇల్లులు అని చాలా క్లియర్ గా చెప్పాడు. అంతెందుకు, నువ్వు 2014-19లో నీకు దాదాపు 14-15లో దాదాపు 1,70,000 సాయం చేసినాం. అదేవిధంగా 16-17లో దాదాపు 1.5 లక్షలు సాయం చేసినాం. కనీసం అంటే ఒక 40% కూడా నిర్మించిన పరిస్థితి ఆనాటి మీ ప్రభుత్వం. లాస్ట్కు 2014-19లో మీరు కట్టిన నిర్మాణం ఏదంటే మీరు ఇచ్చిన 6 లక్షల ఇళ్లకు కేవలము 5% ఇల్లు, అంటే 20,000 ఇళ్లు కట్టినారు. అది మీ యొక్క పనితీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకొని ఒక ఆలోచన చేసినాడు. తను ఒక ఆలోచన చేసినాడు. గ్రౌండ్ లెవెల్లో పీపుల్, వీకర్ సెక్షన్ కు, ముఖ్యంగా అగ్రవర్ణ వాళ్ళ పేదవాళ్ళు, బీసీలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం సోదరులు, వీళ్ళు ఏ విధంగా ఒకే ఇంటి మంది ఉన్నారు, వాళ్ళకు కూడు గూడ నిర్మించాలని నాకు ఆలోచన చేసినాడు. ఆలోచన చేసి
దాదాపు 31 లక్షల మందికి మొత్తానికి లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసినాడు. దాదాపు దాంట్లో దగ్గర 27 లక్షలు నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం మేము ధైర్యంగా చెప్పగలం. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఇళ్ల స్థలాల సమస్యలపై గత కొన్నేళ్లుగా నిరంతర పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఏకొండూరు మండలంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దోనిపూడి శంకర్ మాట్లాడుతూ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు భూమి వెంటనే మంజూరు చేయాలని, గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. భూమి లేని పేదలకు భూ పంపిణీతో పాటు పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుద్ధమైన త్రాగునీరు అందకపోవడం వల్లే వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవన్నారు. మండల అభివృద్ధిపై నిర్లక్ష్యం కొనసాగితే కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం ఇస్తున్నాము, అర్జీలు ఇస్తున్నాము. ఈ అర్జీలు ప్రతి ఒక్క అర్జీకి కూడా పుట్టినట్టు మనకి తర్వాత వారి విఆర్ఓ, ఆర్ఐ గారు మన ఇళ్లకు వచ్చి సర్వే చేసి వస్తారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరూ అర్జీలను కూడా వెరిఫై చేస్తే నిజంగా ఇల్లు లేకుండా ఉంటే ఖచ్చితంగా మీకు 3 స్థలాలు మంజూరు అవుతాయి అని చెప్పేసి ఎంఆర్ఓ గారి ముందే నేను చాలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకని వారి చేతిలో ఉందంతా, ఎంఆర్ఓ గారి చేతిలో ఉంది. వాళ్ళు వెరిఫై చేయాలి వాళ్ళ సిబ్బంది అంతా. కాబట్టి ఆర్డీఓ గారికి కానీ అందరికీ చెప్పాము. గతంలో మన తిరువూరులో ఆర్డీఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము. కాబట్టి ఎంఆర్ఓ గారికి కూడా కొద్దిగా మనల్ని ఇబ్బంది పెట్టినా వారు స్వయంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేద ప్రజల తరఫున మీరు పనిచేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కోరుకుంటూ మీ అందరి తరఫున కూడా ఈ అర్జీ పత్రాన్ని కూడా ఎంఆర్ఓ గారికి సమర్పిస్తున్నాం. మొట్టమొదటిగా నా క్షమాపణ. మిమ్మల్ని అందరినీ వెయిట్ చేసినందుకు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ప్రోటోకాల్ డ్యూటీ నిమిత్తం వెళ్ళాను కానీ మిగతా వెళ్ళేది. ప్రతి ఒక్క ఏకొండూరు మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ నేను ఇస్తున్న హామీ అంటే మీ యొక్క ప్రతి అర్జీ కూడా ఆన్లైన్ చేసి కలెక్టర్ గారికి తెలిసే విధంగా చేస్తాను. అందరికీ ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు మంజూరు అయ్యేటట్టుగా చూస్తానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారిని కలిసి రమ్మని చెప్తే మేము కలిసి రమ్మనే చెప్పేవాళ్ళం. ఎందుకని వారు కూడా మాకు మంచి మిత్రులు. ఎంఆర్ఓ గారు ఆయన పేద ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన మీద మాకు అభిమానం ఉన్నది. అందువల్ల వీరు ఇంటికి వెళ్ళిపోయారంటేనే కొంచెం మేము మనస్తాపానికి గురయ్యాము తప్పనిచ్చి ఎంఆర్ఓ గారు కదా ఎమ్మెల్యే రెస్పెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. అది తెలిసిన వాళ్ళు మేము అన్ని కూడా. కాబట్టి మీకు మరోసారి ప్రజలందరి సమక్షంలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు వచ్చి తీసుకున్నందుకు. నందిగామలో అంగన్వాడీ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో భారీగా వర్కర్లు పాల్గొన్నారు. ముందుగా ఐసీడీఎస్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పిస్తూ తమ గోడును వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని వారు స్పష్టం చేశారు. పిల్లలు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, గత సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించడం, సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వంటి కీలక అంశాలను వారు ప్రస్తావించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి దాదాపుగా 4 రోజులు అవుతా ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కూడా 2-3 రోజుల పాటు ఇదే అంగన్వాడీల సమస్యల మీద చర్చిస్తున్నాం. మేము అన్ని డిమాండ్లు పరిష్కరించాం, ఏ ఒక్క డిమాండ్ కూడా లేదని చెప్పేసి అన్నారు. మరి మీరు ఏ డిమాండ్లు పరిష్కరించారు మరి ఆ రోజు చెప్పని కూడా చెప్పలా. వేతనాలకు సంబంధించి మేము ఉగాది పండగ రోజు తప్పనిసరిగా మేము వాళ్ళ సమస్య ఉగాది రోజు పండగ రోజు మేము ప్రకటిస్తామన్నారు. పండగ అయిపోయి కూడా 20 రోజులు అవుతా ఉంది, ఇంతవరకు ఊసులేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ఈరోజు అంగన్వాడీలు నిరసన ధర్నా బాట పట్టడం అనేది జరిగింది. ఇది శాంపుల్కి మాత్రమే. మీరు మొన్న చూసిన ఉద్యమం కూడా చాలా శాంతియుతంగా చేసింది.
రాబోయే రోజుల్లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే శాంతియుతం కాదు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పాఠశాలకి సెలవులు ఇస్తూ ఉందో అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ నెల 23 నుంచి మే నెల మొత్తం పూర్తిగా సెలవులు ప్రకటించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకని వీళ్ళకి ఏదైతే ఈ పని భారానికి సంబంధించి కూడా పని భారం ఎక్కువ పడతా ఉంది, ఆ పని భారం కూడా తగ్గించాలి. అట్లాగే సంక్షేమ పథకాలు ప్రధానంగా సంక్షేమ పథకాలు అనేది వీళ్ళకి అమలు కాని పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీలకు కరెంటు బిల్లు కానివ్వండి, అట్లాగే సంక్షేమ పథకాలు కానివ్వండి, మహిళలు పెన్షన్ పెట్టుకోవడానికి కూడా పెన్షన్ కూడా రాని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వ సైట్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. వేతనం మాత్రం 10,000 అట్లాగే 7,000 మాత్రమే ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చే పరిస్థితి ఉంది. వేతనాలు పెంచట్లా, సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి కనపట్ల. అందుకనే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయితే రిటైర్డ్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిర్వాధిక సమ్మెకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కంచరచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ థాన్ 2K26 లో భాగంగా మొదటి రోజు స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్ పై విద్యార్థులు డెమాన్స్ట్రేషన్స్ చేశారని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు వారిలోని విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి నూతన టెక్నాలజీలను రూపొందించవచ్చని తెలిపారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2, 4 తేదీలో జరిగే టాలెంట్ ఎగ్జిబిషన్ లో తమ విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీలైన స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్, సెమీ కండక్టర్స్, IoT, డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఇండస్ట్రీకు అవసరమయ్యే విధంగా స్కిల్ డెమాన్స్ట్రేషన్స్, ప్రోటోటైప్స్ ను ప్రదర్శించి ప్రెజెంటేషన్ చేస్తారని తెలిపారు. అమృత్ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్లథాన్ 2026లో భాగంగా విద్యార్థులు స్టాటిస్టికల్ సిమ్యులేషన్లో మొత్తం 40 రకాల అంశాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సయ్యద్ జిలానీ విచ్చేసి స్టూడెంట్స్ ప్రదర్శించిన స్టాటిస్టికల్ సిమ్యులేషన్స్ చూశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ సయ్యద్ జిలానీ మాట్లాడుతూ ప్రస్తుత టెక్నాలజీలో స్టాటిస్టిక్స్ యొక్క పాత్ర చాలా ఉందని, స్టాటిస్టిక్స్ పై పట్టు ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ను సులభంగా నేర్చుకోవచ్చని, అంతేకాకుండా మైండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుందని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ కళాశాలలో అకాడమిక్స్తో పాటు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్స్ లెర్నింగ్ నుండి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు స్మార్ట్ సిస్టమ్స్ వరకు ప్రతి ఆవిష్కరణలో స్టాటిస్టిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. స్టాటిస్టిక్స్ అప్లికేషన్స్ ద్వారా బిజినెస్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మొమెంటోలు, బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు. How do we test this assumption without measuring everyone in Delhi? For this, we take small groups, let's say 1,000 people, as a representative sample, ensuring it represents the largest population in Delhi. Now, using data from this sample, we test our hypothesis. If the data from our sample suggests that the average height in Delhi is 5 feet, we draw our conclusion. This entire process known as hypothesis testing. Outcome could be either accept the null hypothesis or reject the null hypothesis. This is small sample or large sample? Small sample, sir. N is less than 30. 30 samples. Statistical significance analysis applying t-distribution methods in Excel. Introduction to t-test. What is t-test? A t-test is the inferential statistic used to determine the two means of the two different groups, and the goal of the mean of the t-test is approaching the p-value, means approaching the probability. If the probability value p is 0.05, we can include that is an probability value is accepted, and if it is greater than 0.5, we can reject it. There are two types of the t-test. One is 4 types of the t-test. 4 types is the independent. 2 samples are there. Here we comparing the distributions, group sections. Section 1 was the section 2. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.